వాస్తు జీవనానికి ప్రేక్షకులకందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనము ఈశాన్య దోషం ఎదురైతే ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఇబ్బంది పడతారు, అసలు ఈశాన్య దోషం అంటే ఏమిటి అని చాలామంది నన్ను అడగడం జరిగింది. ఇంకొకరు నేను ఒక విజిట్కి వెళ్ళినప్పుడు ఈశాన్యం పెరుగుదల ఉంటే బాగుంటుంది కదా సార్, అందరూ అదే విధంగా చెప్తూ ఉన్నారు, ఈశాన్యం పెరుగుదల అనేది మంచిదే కదా అని నాతో అనడం జరిగింది. కాకపోతే నేను వాళ్ళకు చెప్పాను, అన్ని రకాల ఈశాన్య పెరుగుదలలు ఎట్టి పరిస్థితుల్లో మంచివి కావు. ఎందుకంటే ఈశాన్య పెరుగుదల అనేది ఒక ఇంట్లో ఏ విధంగా ఉండాలి, అది పెరిగితే మంచిదా తరుగుతే మంచిదా, అన్ని ఈశాన్య పెరుగుదలలు ఒకే విధంగా ఉంటాయా, ఏ విధమైనటువంటి పెరుగుదలలు మంచి చేస్తాయి అనే విషయం మీద ఇప్పుడు నేను డీప్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం ఎక్కువైనా కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఇల్లు, ఉత్తరం ఫేసింగు నేను చూసిన ఇల్లు ఉంది అన్నమాట. వాళ్ళ ఇల్లు ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఇప్పుడు ఇవి 4 దిక్కులు: ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇవి 4 మూలలు. ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళు మీకు ఒక విషయం చెప్తాను. ఈ ఇంటికి మొత్తము మనము పిల్లరు వాయువ్యంలో, ఒక పిల్లరు ఎన్నైనా వేనివ్వండి, కాకపోతే మనము ఉదాహరణగా చెప్తున్నాము. ఉత్తరంలో ఈశాన్యంలో ఒక పిల్లరు, అదేవిధంగా వెస్ట్కు, నైరుతికి, సౌత్కు, ఆగ్నేయానికి, ఈస్ట్కు. ఇవి మొత్తం 9 పిల్లర్లు. ఈ 9 పిల్లర్లు ఎప్పటికైనా కూడా ఉదాహరణగా వాయువ్యం పిల్లర్ నుంచి కరెక్ట్గా ఆగ్నేయం పిల్లర్ వరకు ఉదాహరణగా ఒక 50 అడుగులు ఉందని అనుకుందాం. అదేవిధంగా ఇవి మనం ఇంటి లోపల కొలతలు చెప్తూ ఉన్నాం. అదేవిధంగా నైరుతి నుంచి ఈశాన్యం వైపు కూడా 50 అడుగులు మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఈశాన్య పెరుగుదల అనేది మంచిది కాదు. అది మనము ఈశాన్య పెరుగుదల అంటే స్థలానికైనా ఇంటికైనా ఒకటే అనుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఈశాన్య పెరుగుదల అనేది ఎప్పటికీ మంచిది కాదు. అది చెడు ప్రభావమే చూపిస్తుంది తప్ప మంచి ప్రభావం చూపించదు. ఎందుకంటే ఖచ్చితంగా మనము ఇక్కడి నుంచి వాయువ్యం నుంచి ఆగ్నేయానికి 50 అడుగులు ఉందంటే నైరుతి నుంచి ఈశాన్యం వరకు కూడా 50 అడుగులు ఉండాలా, లేదా 50 అడుగుల 1 ఇంచన్నా ఉండవచ్చు. ఈ ఒక్క ఇంచి ఎందుకు ఉండవచ్చు అని నేను చెప్తున్నానంటే, పనులు చేపించేటప్పుడు మేస్త్రీలు ఇక్కడి నుంచి ఇక్కడికి ఖచ్చితంగా 50 అడుగులు పెట్టి ఉండవచ్చు. కాకపోతే మనము ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఈశాన్యంలో కనుక ప్లాస్టింగ్ మందం పడింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈశాన్యం 1 ఇంచి తగ్గిన దోషం అవుతుంది. 1 ఇంచి ఈశాన్యము తగ్గిన దోషం అవుతుంది. కాబట్టి ఎప్పటికైనా 1 ఇంచి పెరుగుదల ఉండవచ్చేమో, కానీ 1 ఇంచి తగ్గుదల అనేది మంచిది కాదు. కాబట్టి మన వాళ్ళు ఏం చెప్తారు, ఈశాన్య పెరుగుదల ఉన్నా కూడా మంచిదని చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 ఇంచి 50 అడుగుల 1 ఇంచి మనం పెట్టుకుంటే ప్లాస్టింగ్ బంధంలో ఆ 1 ఇంచి క్లియర్ అవుతుంది. అప్పుడు మనకు ఎటువంటి దోషము ఈ ఇంట్లో ఉండదు. కాబట్టి ఎప్పటికైనా కూడా ఈశాన్య పెరుగుదల అనేది ఒక ఇంటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. అది ఒక స్థలానికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఈ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఈ విధంగా నిర్మించుండవచ్చు. ఇది ఇంటికి కాంపౌండ్ వాల్ ఉందనుకుందాం. ఇప్పుడు ఈ ఈశాన్య భాగం ఉంది. ఈ ఈశాన్యంలో 1 అడుగు మేర పెరుగుదల ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడి వరకు
ఒక అడుగు మేర ఈ ఈశాన్య పెరుగుదల ఉన్నా కూడా ఆ ఇంటికి మంచి ఫలితాలే ఉంటాయి ఎప్పటికైనా కూడా. కాబట్టి ఇలా ఈశాన్య పెరుగుదల అనేది స్థలానికి మాత్రమే ఉండాలా, ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి ఉండవద్దు. ఇంకో విషయం, మీకు పిల్లర్ టు పిల్లర్ ఎప్పటికైనా కూడా పిల్లర్ టు పిల్లరు కరెక్ట్గా ఎప్పటికైనా కూడా ప్యారలాల్గా దారం కనుక తీసుకొని మనం పట్టుకున్నట్లయితే కరెక్ట్గా స్ట్రైట్గా మాత్రమే ఉండాలా. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య పిల్లరు ఒక అడుగు అటు కానీ ఒక అడుగు లోపలికి కానీ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఈశాన్య దోషాలపై దారితీస్తుంది. కరెక్ట్గా మనము ఈశాన్య పిల్లరే కాదు, అన్ని పిల్లర్లు కూడా మనము మేస్త్రితో చెప్పండి, దారం టు దారం కరెక్ట్గా స్ట్రైట్గా ప్యారలాల్గా స్ట్రైట్గా మాత్రమే ఉండాలి. ఈ పిల్లర్లలో ఏ పిల్లర్ అయినా కూడా అటు ఇటు జరగడానికి వీల్లేదు. కాబట్టి మనము ఈశాన్య పెరుగుదల అనేది స్థలానికి ఒక అడుగు ఉన్నప్పుడు మాత్రమే అది వర్తిస్తుంది. అదేవిధంగా ఈశాన్య పెరుగుదల స్థలం ఉందనుకుందాము. మనం ఈ ఇంటికి ఇటు నుంచి 2 భాగాలు విడిచిపెట్టి ఇక్కడ సింహద్వారం ఏర్పాటు చేస్తాం. సింహద్వారానికి ఎదురు మాత్రమే ద్వారం, ఖచ్చితంగా ఒక ద్వారము మనం పెట్టుకోవలసి ఉంటుంది. ద్వారం టు ద్వారం ఎదురుగా పెట్టుకున్నప్పుడు మంచి శుభ ఫలితాలు ఆ ఇంట్లో ఎదురయ్యే అవకాశం ఎక్కువ ఉంది. నేను ఈ విధంగానే చాలా వరకు ఇళ్లను కూడా చూడడం జరిగింది. కాబట్టి ద్వారానికి ఎదురు ద్వారం చాలా మంచిది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఈ ఈశాన్యం పెరుగుదల అనేది తూర్పు ఈశాన్యం ఉంది, తూర్పు ఈశాన్యం పెరుగుదల ఉంది. ఈ తూర్పు ఈశాన్య పెరుగుదలకు ఇక్కడ గేటు పెడితే ఏం జరుగుతుంది? ఈ గేట్ అనేది ఈ పెరుగుదలకు వాయువ్యాన్ని చూస్తుంది. ఇట్లా ఈ గేటు వాయువ్యం చూస్తుంది. ఎందుకంటే స్ట్రైట్గా లేదు కదా కాంపౌండ్ వాళ్ళు, ఈ సైడుకి ఈశాన్యం వైపు పెరుగుదల ఉంది. కాబట్టి ఈ గేటు మనము స్ట్రైట్గా పెడితే ఇక్కడ వాయువ్యం చూస్తుంది. అది కూడా ఒక ఆలోచన చేస్తే అది కూడా వాయువ్య దోషానికి దారితీస్తుంది. కాబట్టి ఈ గేట్ ఎప్పటికైనా కానీ పేర్లాల్గా ఇక్కడ ఈ సింహద్వారం ఈ గేటు ఈ పిల్లర్ నుంచి ఇక్కడ ఈ పిల్లర్ వరకు కూడా కరెక్ట్గా మూలమట్టానికి కరెక్ట్గా ఉండాలి. అప్పుడు వరకు ఇక్కడ ఒక గోడ మనం లోపలికి తీసుకుందాం, ఒక అడుగు. ఈ పెరుగుదల ఎంత ఉందో ఇక్కడ ఆ గోడ మందం ఇక్కడికి తీసుకుంటే ఈ గేటు మనకు స్ట్రైట్గా వస్తుంది. అప్పుడు ఎటువంటి దోషాలు లేకోకుండా పోతాయి. కాబట్టి ఇటువంటి ఈశాన్య దోషాలు మీ ఇళ్లలో లేకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా దోషాలు పడినప్పుడు ఆ ఇంట్లో వంశాభివృద్ధి అనేది జరగకుండా పోతూ ఉంది. కొత్తగా పెళ్ళైన వారి జంటల్లో కూడా పిల్లల అభివృద్ధి చాలా వరకు, పిల్లల సంతానం లేని ఇళ్ళు చాలా ఉన్నాయి. అటువంటి వారి ఇళ్లలో ఖచ్చితంగా ఈ ఈశాన్య లోపాలు ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయి. ఆ ఇంటి కీర్తి ప్రతిష్టలకు దెబ్బతింటుంది. ఈశాన్య లోపం ఏర్పడితే ఇంట్లో పరువు ప్రతిష్టలకు భంగాలు ఏర్పడతాయి. ఈశాన్యం అనేది చాలా భగవత్ స్వరూపమైనటువంటి దిక్కు. కాబట్టి ఈశాన్య దోషాలు అనేవి ఎప్పటికీ రాకోకుండా చూసుకోవాలని నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు చాలా లబ్ధికరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.